ఓం జై శ్రీరామ్. శ్రీరామ జయ రామ జయ జయ రామ. సుందరకాండ అనేది నిత్య జీవితంలో నిత్య పారాయణ గ్రంథం కింద చెప్పబడింది. నిజం చెప్పాలంటే సుందరకాండ చదువుకుంటే మనసుకి ఎంత ప్రశాంతతగా ఉంటుందంటే అంత ప్రశాంతత ఉంటుంది. నిజంగా మనకేదైనా కష్టకాలం వచ్చినప్పుడు ఒక ఆప్తునిలాగా మనకి వెన్నంటి ధైర్యాన్ని చెప్తుంది. ఎందుకంటే ఇందులో శ్లోకాలనేవి అంత పరమ పవిత్రమైనటువంటివి. నేను నా సొంతంగా నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. కొన్ని సందర్భాల్లో నాకు మానసికంగా ఒత్తిడి వల్ల కొంత డిప్రెషన్‌కి గురైనప్పుడు నేను ఈ సుందరకాండ పారాయణం అనేది నేను చేస్తాను. అంటే ఇది సుందరకాండ చదివితే మనకేవో మంత్రాలు, తంత్రాలు, శక్తులు, యుక్తులు వస్తాయి అనేదైతే నాకు తెలీదు కానీ, ఒక ధైర్యం అయితే వస్తుంది. ఇందులో చదువుతూ ఉంటే కొన్ని కొన్ని ఘట్టాలు అసలు మనసుకి దగ్గరగా ఎంత బావుంటాయంటే అంత బావుంటాయి. నిత్య జీవితంలో కంపల్సరీ ఒక్కసారైనా సరే సుందరకాండ అనేది చదివి తీరాలి. మనకి సంస్కృతం అర్థం అవ్వదు. అర్థం కానప్పుడు అది పఠించి కూడా లాభం లేదు. అందుకని కింద తాత్పర్యాలు ఇస్తారు. ఆ తాత్పర్యాలను గనక మనం చదువుకున్నట్టయితే దాని సారాంశం అర్థమవుతుంది. అంతేగాని మనం కొన్ని సందర్భాల్లో మాకు ఇప్పుడు తాత్పర్యాలు బుక్స్ దొరుకుతున్నాయి. చిన్నప్పుడంటే ఈ సుందరకాండ చదవాలంటే సంస్కృతంలో ఉండేది. ఏదో అది బట్టి పట్టాలని పట్టాం కానీ దాని మీనింగ్ అనేది చాలా కాలం వరకు తెలీదు. తర్వాత తర్వాత దాని మీనింగ్ తెలుసుకొని సుందరకాండ అంటే ఏంటి తెలుసుకొని అలా ప్రతి ఒక్క తాత్పర్యాన్ని చూస్తూ ఒక్కొక్క ఘట్టాన్ని చదువుతూ ముందుకెళ్తూ ఉంటే అలా అప్పుడే అయిపోయిందా అని అనిపించిన సందర్భాలు చాలా అన్నమాట. అందుకని నాకైతే ఎప్పుడు టైం దొరికితే ఎప్పుడు చదవాలని ఆ శ్రీరామచంద్రమూర్తి అనిపించుకుంటాడో, ఎప్పుడు ఆ హనుమత్ ప్రభువు నాకు సంకల్పాన్ని ఇస్తాడో అప్పుడు నేను ఈ సుందరకాండని చదవడం స్టార్ట్ చేస్తాను. పెద్ద నియమాలు, మడి, ఆచారం అనేది కాకుండా కూడా పవిత్రంగా మనసు పవిత్రంగా, మన శరీరాన్ని పవిత్రంగా, మన పరిసరాలు పవిత్రంగా ఉంచుకొని మనం సుందరకాండ గనుక చదువుకున్నట్టయితే నిజంగా ఫలితం అనేది అమోఘం అనమాట. అంటే ఈ రోజుల్లో ఫలితం ఉంటేనే చదువుతారా అనేది కాదు. మన మానసికంగా మనం దృఢంగా ఉండాలి. మన మానసిక బలం అనేది ఇలాంటి శ్లోకాలు పఠిస్తూ ఉంటే మనకి ఆ బలమే వేరు. జై రామ శ్రీరామ జై జయ రామ జై శ్రీరామ్.